అందరికీ హరే కృష్ణ. భాగవతం ఎపిసోడ్ 22. ముందు భాగంలో మనం పరమ పాపాత్ముడైన అజామిలుడిని పట్టుకెళ్లడానికి యమదూతలు వచ్చారని చెప్పుకున్నాం. అదే సమయంలో అజామిలుడు నారాయణ అని అరవటంతో విష్ణుదూతలు రావటం, ఆ అజామిలుడిని రక్షించటం విన్నాం. అంతేకాకుండా అజామిలుడిని రక్షించిన విష్ణుదూతలు మీరెందుకని ఇతడిని పట్టుకెళ్తున్నారు అని అడగగా కర్మ గురించి వివరిస్తూ తర్వాత అజామిలుడు చేసిన పాపాలను కూడా వివరిస్తారు. ఆ అజామిలుడు చేసిన పాపములు ఏమిటి, ఆ పాపాల వల్ల అజామిలుడు ఏమైపోయాడు, అలాగే అజామిలుడి జీవితానికి ఈ ప్రెజెంట్ జనరేషన్ కి ఉన్న సంబంధాలను కూడా మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఈ అజామిలోపాఖ్యానం మన ప్రెజెంట్ జనరేషన్ కి చాలా ఉపయోగపడుతుంది. మన ప్రెజెంట్ జనరేషన్ డార్క్ కంటెంట్ కి అలవాటు పడి ఏమైపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి ప్రెజెంట్ జనరేషన్ కి ఎప్పుడో వేలాది సంవత్సరాల క్రితం రాసిన భాగవతంలో మనకి సమాధానం ఇచ్చారు. ఏంటి, అర్థం కాలేదా? అయితే మనం కథలోకి వెళ్దాం. మిగతా విశేషాలు అన్నీ వాటంతట అవే అర్థమవుతూ వస్తాయి. యమభటులు అజామిలుడు చేసిన పాపాలని విష్ణుదూతలకు వివరించడం మొదలెట్టారు. ఈ అజామిలుడు ఓ బ్రాహ్మణుడి కుమారుడు. ఇతడి తండ్రి బ్రాహ్మణ ఆచారాలు అన్నీ ఎరిగినవాడు, పండితుడు. అయితే ఈ అజామిలుడు 16 ఏళ్లు నిండక ముందు మహాజ్ఞాని, వేద పండితుడు, శీలం ఉన్నవాడు, సద్గుణములు కలిగినవాడు, దేవతారాధన చేసేవాడు, యజ్ఞాలకు చేయి కలిపేవాడు. సరిగ్గా 16 ఏళ్లు రాగానే పెళ్లి చేసుకున్నాడు. 2 ఏళ్లు ధర్మంగా బ్రతికాడు. కానీ కాలం గడిచినా కొద్దీ అజామిలుడి శరీరంలో వింత మార్పులు వచ్చాయి. ఒకరోజు అజామిలుడు తండ్రి ఆజ్ఞ మేరకు యజ్ఞ వస్తువుల కోసం కేకారణ్యానికి వెళ్ళాడు. అలా వెళుతూ ఉండగా పొదల నుండి ఓ చప్పుడు వచ్చింది. దాంతో తల తిప్పి ఏమిటా అని చూశాడు. అక్కడ ఒక చూడకూడని దృశ్యాన్ని చూశాడు. ఇక అంతే, మహాజ్ఞాని వేద పండితుడైన అజామిలుడు పూర్తిగా మారిపోయాడు. ఏమిటా చూడకూడని దృశ్యం అంటే, ఓ వేశ్య స్త్రీ మరియు ఓ విటుడు మాంసము తింటూ తాగిన మత్తులో తేలుతున్నారు. ఆ మత్తులో మదముతో వివస్త్రులై వారిద్దరూ క్రీడిస్తున్నారు. కామశాస్త్రములో ఆరితేరిన ఆ పురుషుడు ఆటల పాటలతో చెలరేగాడు. కళ్ళు తాగుతూ కళ్ళు తిప్పుతూ అంతకంతకు చెలరేగుతుంది ఆ వేశ్యాస్త్రీ. అలా నగ్నముగా నీచముగా క్రీడిస్తున్న వారిని చూడగానే అజామిలుడి శరీరం పులకించింది. వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. రతిపారవశంలో ఆ సొగసుకాని కంఠంలో నుండి ఏవేవో అవ్యక్త మధుర ధ్వనులు వినిపిస్తున్నాయి. ఆ శబ్దాలకు ఆ అందకత్తె నడుమున కదులుతున్న ఒడ్డానపు మువ్వసవ్వడి లయ తప్పకుండా తాళం వేస్తున్నది. ఈ విధంగా తన ప్రియునితో సురత క్రీడలో ఆసక్తురాలై ఉన్న ఆ వెలయాలి తమకాన్ని గమకాన్ని అజామిలుడు కనుగొన్నాడు. ఆ వెలయాలి కాలి అందెలు గల్లు గల్లుమని ఒకదానితో ఒకటి పోటీపడి ధ్వనిస్తున్నాయి. ఆ అందెల చప్పుళ్ళు విటునికి వీణులా విందుగా వినిపిస్తున్నాయి. ఇలా ఒకరిపైకి ఒకరు ఎగబడి సాగించుతున్న సంభోగ చమత్కారాలను అజామిలుడు ఆలోకించాడు. కురులు కనుబొమలపై ఎగురుతుండగా, కొప్పుముడి వీడగా, వక్షోజాలపై ముత్యాల సరాలు నాట్యమాడగా, మొలనూలు చిరుగంటలు తాళం వేయగా, అందాల కరకంకణాలు ధ్వనింపగా, నడుం తూగాడగా, యవన గర్వంతో ప్రియునిపై కొని ఆ మగువ మన్మథ కేలి సల్పింది. మిసమిసలాడే మృదువైన శరీరం గల దానిని, యవనవతిని, కౌగిలింతలు మొదలైన ప్రతిశాస్త్రంలో ఆరితేరిన దానిని, ఆ వెలయాలిని చూసి అజామిలుడు కామోద్రేకంతో ఉవ్విళ్ళూరాడు. త్రేపకు ఏపు మీరిన ఆమె చూపులనే మోహపాశాలలో చిక్కుకొన్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్య కృత్యాలైన వైదిక కర్మలను, శాస్త్ర పాఠాలను, జపతపాలను మరిచిపోయాడు. అతడి మనస్సనే అరణ్యంలో కామోద్రేకమనే కార్చిచ్చు చెలరేగసాగింది. నియమబద్ధమైన అతడి చిత్తం పట్టు తప్పిపోయింది. అజామిలుడు ఆ క్షణం మొదలు ఆ అందాల భామ చిక్కని చెక్కిళ్లను, చక్కని చిరునవ్వును, కదులుతున్న ముంగురులను, నున్నని నుదురును, చెవుల దాకా వ్యాపించిన వాళ్ళన్నులను, బిగువైన కుచాలను, విశాలమైన కటి ప్రదేశాన్ని మాటిమాటికి స్మరింపసాగాడు. అతడి మనస్సులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది. దిగులుతో కృంగిపోయాడు. విచారించాడు. కామావేశానికి లోనయ్యాడు. ఆ దృశ్యముతో తాను నేర్చిన వేదములు మర్చిపోయాడు. ధర్మం ఆచారం అంతా విడిచాడు. పరువు పట్టింపులు పోయి ఆ విటుడు వెళ్లిపోగానే ఆ వేశ్యాస్త్రీ కాళ్లపై పడి నాతో వచ్చయ్యంటూ కోరాడు. దీనికి బట్టి అర్థమయ్యేదేంటంటే, ఎంతటి జ్ఞాని అయినా కోరికలకు గురి అవితే గతి తప్పుతాడు. కామం మనిషి జ్ఞానాన్ని కప్పివేస్తుంది. ఈ కథ ప్రెజెంట్ జనరేషన్ కి చాలా అవసరం.
ఎందుకంటే ఏదో తాత్కాలిక సుఖం కోసం పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తూ అడిక్షన్స్ కి లోనవ్వి కెరీర్ ని మర్చిపోతున్నారు. అంతటి మహాత్ముడు అజామిలుడే కామోద్రేకముతో గతి తప్పినప్పుడు ఈ జనరేషన్ అడల్ట్ కంటెంట్ వల్ల చెడిపోవటంలో ఆశ్చర్యం లేదు. కానీ దానివల్ల వారు ఏం కోల్పోతున్నారో తెలియాలి. ఈ అడల్ట్ కంటెంట్ అంత మంచిది కాదని భాగవతంలోని ఈ ఘట్టం చదివితే తెలుస్తుంది. నేనింకా చిన్నగా మాత్రమే చెబుతున్నాను తప్ప మీరే స్వయాన్న అజామిలోపాఖ్యానము తెరిచి చదివితే ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి ఇతిహాసాలు పురాణాలు నేర్పించండి. ఇది చాలా అవసరం. ఈ అడల్ట్ కంటెంట్ వల్ల మన ఇంట్లోని పిల్లలు ఏమవుతున్నారో, ఎలాంటి ట్రామాని ఫేస్ చేస్తున్నారో చెప్పలేము. అజామిలుడు చూడకూడని దృశ్యం అనుకోకుండానే చూశాడు. కానీ ఈ కాలం తల్లిదండ్రులు ఎక్కువ స్వేచ్ఛని మరియు ఇంటర్నెట్ ని పిల్లల చేతిన పెట్టడం వల్ల వారు ఎలాంటి చూడకూడని కంటెంట్ ని చూస్తున్నారో కూడా చెప్పడానికి లేదు. అసలే డబ్బులకి దిగజారి డార్క్ వెబ్సైట్స్ అంటూ చాలా నీచమైన వ్యాపారాలు ఇంటర్నెట్ లోకి వస్తున్నాయి. ఇందువల్ల మన జనరేషన్ అంతా పాడవుతుంది. ఈ తప్పుడు కంటెంట్ వల్ల మనిషి నపుంసకి కూడా అవ్వచ్చు, సైకోగా మారవచ్చు. ఎంతటి మంచివాడైనా ఈ ఇంటర్నెట్ కి బానిస అవ్వి తప్పుడు పదార్థాలకి అలవాటు పడవచ్చు. ఈ విషయాలు మనకి పర్సనల్ గా ఎవరూ నేర్పరు. కాబట్టి మనం వీలైనంతగా సత్మార్గమున ఉంటూ ఇటువంటి పురాణ కథలు వినాలి. అయితే ఈ అజామిలుడు వేదం విడిచి ఆ వేశ్యకాళ్ళ మీద పడ్డాడు. నాకు కూడా అటువంటి సుఖము కావాలంటూ వేడుకున్నాడు. దాంతో ఆ వేశ్యాస్త్రీ అజామిలుడికి కళ్ళు, మాంసం, లోభం అలవాటు చేసింది. ఇంట్లో అందమైన భార్య ఉన్నప్పటికీ వేశ్యాస్త్రీ వెనకే తిరగసాగాడు అజామిలుడు. భార్యని గెంటేశాడు, తల్లిదండ్రులని తరిమేశాడు, ఆస్తులన్నీ వేశ్యాస్త్రీ కోసం ఖర్చు చేశాడు. ఇక ఆ అజామిలుడి దగ్గర మిగిలిందంటూ ఏమీ లేదు. దాంతో తన కుమారులని పోషించడానికి దొంగతనాలు తీవ్రంగా చేయటం మొదలెట్టాడు. ఆ రకముగా వేద పండితుడు ఓ చూడకూడని దృశ్యముతో కామోద్రేకముతో సర్వభ్రష్టుడయ్యాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అజామిలుడు ఎంత పండితుడైనప్పటికీ విధి అతడిని పరీక్షించింది. ఆ విధి పరీక్షను తెలుసుకోలేక మాయలో పడ్డాడు. ఇదే పరీక్ష సుఖమహర్షికి కూడా ఎదురయ్యింది. సుఖమహర్షి వస్తుండగా కొలనులో స్నానం చేస్తున్న అప్సరసలు నగ్నంగా బయటకి వచ్చి నమస్కరించారు. కానీ శుకుడు ఎటువంటి మాయాకి లోనవ్వలేదు. చివరికి మహాత్ముడై మన అందరికీ భాగవతం అందించాడు. కాబట్టి ఈ మాయకి లోనై అజామిలుడిలా భ్రష్టుడవ్వడం కాదు, శుకుడిలా వైరాగ్యం పొందాలి. ఏదైతేనేం మొత్తానికి అజామిలుడి పాపం పండి యమభటులు అతడిని తీసుకువెళ్ళడానికి వచ్చారు. అప్పుడు తెలుసో తెలియకో అజామిలుడు తన చివరి కుమారుడి పేరు నారాయణను గుర్తు చేసుకున్నాడు. నారాయణ అంటూ అరవడంతో విష్ణుదూతలు ప్రత్యక్షమై యమభటుల్ని అడ్డుకున్నారు. అప్పుడు యమభటులు పాపము పుణ్యము లక్షణాలను తెలియజేశారు. అలాగే అజామిలుడి కథని చెప్పి, విన్నారు కదా విష్ణుదూతలారా, ఈ నీచుడు ఎన్ని పాపములు చేశాడో, వీడికి 60,000 యమలోకపు సంవత్సరాలు నరకంలో శిక్షిస్తాము. ఇటువంటి వాడిని మేము శిక్షించటంలో తప్పు లేదు కదా అని అన్నారు యమభటుళ్ళు. దానికి విష్ణుదూతలు సమాధానంగా, ఓ యమభటుల్లారా, మీకు తెలిసిన ధర్మం కొంత మాత్రమే. మీరు మొండిగా మీ యమధర్మరాజు దగ్గర నేర్చిన ధర్మములనే ఆచరిస్తున్నారు. ఎందుకంటే ఈ అజామిలుడు ఎన్ని పాపములైనా చేసి ఉండవచ్చు, కానీ అంతిమ క్షణములో తెలుసో తెలియక నారాయణ స్మరణ చేశాడు. అంతిమ క్షణంలో నారాయణ నామ స్మరణ చేసిన వారికి నరకం ఉండదు అని అన్నారు. అప్పుడు యమభటులు తెల్లబోయి, మహాత్ములారా, వీడు తన కుమారుడైన నారాయణుడిని స్మరించాడు, అంతేగాని ఆ విష్ణు పరమాత్మను తలచి మరీ స్మరించలేదు అని అన్నారు. దానికి విష్ణుదూతలు సమాధానంగా, ఏ వంకతో అయినా సరే అంతిమ క్షణంలో నారాయణ అని పలికితే వాడి పాపములు తొలగుతాయి. ఆ మహావిష్ణువును ప్రేమతో స్మరించినా, క్రోధముతో స్మరించినా, భయంతో స్మరించినా, భక్తితో స్మరించినా సరే పాపములు తొలగుతాయి. కాబట్టి ఈ అజామిలుడిని శిక్షించే హక్కు మీకు లేదు అని అన్నారు. దాంతో యమభటులు చేసేదేమీ లేక నిరాశతో తిరిగి వెళ్ళిపోయారు. విష్ణుదూతలు వచ్చి యమభటులతో వాదించటం అజామిలుడు విని తెల్లబోయాడు. ఒక్క క్షణం ప్రాణం పోయినంత పని అయింది. కానీ విష్ణుదూతలు తనని రక్షించారని గ్రహించిన అజామిలుడు వారితో మాట్లాడబోయాడు. కానీ ఇంకా నీలో కొన్ని పాపములున్నాయి అని సైగ చేస్తూ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు విష్ణుదూతలు. ఇది నా పూర్వజన్మ సుకృతం అని అనుకున్నాడు అజామిలుడు. యమభటుల భీకర దర్శనంతో అజామిలుడికి జ్ఞానోదయం అయ్యింది. ఈ సంసారమంతా మాయా అని గ్రహించాడు. హరినామస్మరణ చేత పాపములు తొలగి ముక్తిని పొందుతారు, దేవతలను మించిన పదవులను సాధిస్తారు అని అజామిలుడు తెలుసుకున్నాడు. తాను చేసిన పాపములు పదే పదే గుర్తు తెచ్చుకొని కృంగిపోయాడు. హరినామ స్మరణ చేస్తూ తిరిగి వెళ్లిపోయిన విష్ణుదూతలను చూడాలని ఎంతో తపించాడు.
వైరాగ్యాన్ని పొందాడు. వ్యామోహాలు విడిచిపెట్టాడు. ఋషుల సహాయంతో హరిద్వారానికి చేరాడు. హరిభక్తులతో స్నేహం చేశాడు. హరికథలు దగ్గరుండి మరి విన్నాడు. హరినామస్మరణ చేస్తూ తీవ్ర వైరాగ్యాన్ని పొందాడు. అలా చిట్ట చివర వైకుంఠానికి చేరాడు. తనని రక్షించిన విష్ణుదూతలని చూసి నమస్కరించాడు. ఆ విధముగా నీచుడు, కపటంతో బ్రతికేవాడు, దురాచారపరుడు అయిన ఈ అజామిలుడు తెలియకుండానే హరినామస్మరణ చేయటం వల్ల వైకుంఠాన్ని పొందాడు. కాబట్టి చేసిన పాపానికి హరినామస్మరణకి మించిన ప్రాయశ్చిత్తము లేనేలేదు. అయితే ఇక్కడే ఒక అనుమానం కూడా రావచ్చు. హరినామస్మరణ చేసినంత మాత్రాన పాపాత్ములు వైకుంఠము పొందుతారు అంటే ప్రతి మానవుడు పాపములు చేసి చిట్ట చివర హరినామస్మరణ చేసి తప్పించుకుంటాడు కదా అని అనిపించవచ్చు. కానీ ఎవడు పడితే వాడు హరినామస్మరణ చెయ్యలేడు. వాడికి ఆ అర్హత ఉంటేనే చెయ్యగలడు. అజామిలుడు ఎన్ని పాపములు చేసినా సరే గతంలో అతడు వేదం చదువుకుంటూ తండ్రిని సేవిస్తూ యజ్ఞాలు చేశాడు. ఆ పుణ్యం వల్ల హరినామస్మరణ చేయగలిగి దుర్మరణం నుండి బ్రతికి బయటపడ్డాడు. అందుకే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడే హరికథలు వినటం, నిరంతరం హరినామస్మరణ చేయడం ప్రయత్నించాలి. ఆ పుణ్యమే అంతిమ క్షణంలో రక్షిస్తుంది. అయితే ఈ కథ విన్న పరీక్షితుడికి కూడా ఒక అనుమానం వచ్చింది. మహాత్మా, విష్ణుదూతలు అడ్డుకోవటంతో యమదూతలు నిరాశ చెంది వెళ్లిపోయారు అని చెప్పారు. మరి ఆ యమభటులు తిరిగి యమధర్మరాజు వద్దకు వెళ్లి ఏమైనా ప్రశ్నించారా? ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగాడు. దానికి శుకుడు సమాధానంగా, యమభటులు నిరాశతో యముడి వద్దకు వెళ్లారు. ఓ యమధర్మరాజా, మీకు మించిన రాజు ఎవడూ లేడనుకున్నాము. మీ ఆజ్ఞ మేరకు అజామిలుడిని శిక్షించడానికి వెళ్ళాము. కానీ విష్ణుదూతలు వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారు. రాజా, మీకు మించిన రాజు కూడా ఉన్నాడా అని అడిగారు యమభటుళ్ళు. దానికి యముడు సమాధానంగా, ఓ భటుల్లారా, మీరు విష్ణుదూతలతో వాదించి పొరపాటు చేశారు. నారాయణుడు మీకు నాకు మాత్రమే కాదు సకల లోకానికి ప్రభువు అవుతాడు. ఈ లోకాన్ని శాసించేది శివకేశవులు మాత్రమే. ఆ శివకేశవుల నామస్మరణ చేసేవారిని, పురాణ కథలు వినేవారిని నరకానికి తీసుకురాకండి అని అన్నాడు. అంతేకాక హరిభక్తుల మిత్రులు, తల్లిదండ్రులు, బంధువులు కూడా నరకం నుండి తప్పుకొని ముక్తి పొందగలరు. అది హరినామస్మరణ యొక్క గొప్పతనం. వంశంలో ఒక్కడు బాగుంటే చాలు, వాడొక్కడు తరతరాలను తరింపజేస్తాడు. కాబట్టి చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం హరినామస్మరణ అంటూ చెప్పాడు శుకుడు. దాంతో పరీక్షితుడు సంతోషించాడు. 7 రోజులు భాగవతం వినే అవకాశం పొంది ధన్యుడయ్యాడు. అటువంటి ఆ పరీక్షితుడు శుకుడి చేత భాగవతంలోని మరో అద్భుతమైన కథ కూడా విన్నాడు. అదే వృత్రాసుర చరిత్ర. మనం ఇన్ని రోజులు ఎన్ని కథలు చెప్పుకున్నా సరే ఈ ఒక్క వృత్రాసుర కథ చెప్పకపోతే మాత్రం ఇది భాగవతం అవ్వదు. భాగవతంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ వృత్రాసుర కథ. అటువంటి ఆ వృత్రాసుర కథని వచ్చే ఎపిసోడ్ లో చెప్పుకుందాం. ఇక ఈ రోజుకైతే ఇంతే. భాగవతం, మహాభారతం వంటి వాల్యూమ్ లింక్స్ కోసం కామెంట్ సెక్షన్ లో అందిస్తాం. తప్పక చెక్ చేయండి. ఇక చివరిగా జై శ్రీకృష్ణ.